So hi dear Alpha community members, hope you are doing well. So today we will learn about the off-page SEO backlinking practice for the website in advanced digital marketing. Then why do let's get into this session. These sessions are especially designed for the digital marketing job aspirants. We are in the lectures 15.1.1. So the module is off-page SEO. So in the off-page SEO, it's all about the backlinking generations to our websites. Currently we are practicing the blog submission practice. So types 1 అనేది మనం చూసాము ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది. The scenario we will do the another practicing. Let's example another backlink practice. Okay, so వేరే backlink practice అనేది ఎలా చేయాలి in the blog submission. See, so what are the mediums? ఇక్కడ చూడండి ప్రాక్టీసింగ్ అగ్రిగేటర్స్లో మనం ఏం చేసుకున్నాము. సో మీడియంలో చేసాము. We will go with Quora, right? సో Quoraలో ఏ విధంగా చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, దెన్ ఐ గో టు ది Quora. ఓకే, ఫస్ట్ Quora మనం ఆల్రెడీ డీటెయిల్స్ రెడీగా ఉన్నాయి, రైట్? మనం ఆల్రెడీ డీటెయిల్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఎవ్రీథింగ్ ద డీటెయిల్స్ ఆర్ విల్ బి సేమ్. ద సేమ్ మెథడ్కి Quoraలో ఎలా చేయాలి? ఓకే, సో Quoraలో మనం ఏ విధంగా చేస్తాం దీన్ని ఫోరం, సో కమ్యూనిటీ ఫోరం బ్యాక్లింక్ ప్రాక్టీస్ కూడా చెప్తాము. బట్ బ్లాగ్ సబ్మిషన్ ని Quoraలో ఏ విధంగా చేస్తాము వి విల్ లెర్న్ ఇన్ ద బెస్ట్ వే. ఫస్ట్ గో టు ద Quora. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది Quora.com. ఓకే, ఈ Quoraలో మనము మన బ్లాగ్ని ఎలా సబ్మిట్ చేయాలి. సో ఐ విల్ టీచ్ యూ ఇన్ ద బెస్ట్ వే. సో వాట్ డూ యూ వాంట్ టు ఆస్క్ ఆర్ షేర్? ఓకే, మనం ఏం షేర్ చేయాలి అనుకుంటున్నాము అనేది దిస్ ఇస్ ద సెక్షన్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, సో ఆర్ ఎల్స్ యూ విల్ గో విత్ ద పోస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఐ క్లిక్ ఆన్ ద పోస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి బ్లాగ్ని సబ్మిట్ చేయాలి అంటే ఆ ఆర్టికల్ 100% మన బ్లాగ్లో ఉండాలి. ఓకే, మన వెబ్సైట్లో సో ఆర్టికల్ అనేది ఉండాలి. సో ఐ గో టు అవర్ వెబ్సైట్. సో దిస్ ఈస్ ద సేమ్ ఆర్టికల్. ఐ కాపీ దిస్ title, go to the Quora, paste over here, that is the title. Then go to the copy the rest content remaining మొత్తం నేను కాపీ చేయట్లేదు. సో at your end please do so in your best way. This is the description, right? Completely it is in bold. I turn it as a normal. Okay, remove చేస్తున్నాను లింక్ ని. Okay, it is in normal. Now I copy this title. సో ఈ ఫస్ట్ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ ని ఇట్ ఈస్ ఏ Quora, రైట్? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మీ ప్యారలల్ గా Quora కూడా చూద్దాం. Quoraకు సంబంధించిన DA చెక్ చేద్దాము. కాపీ అండ్ పేస్ట్ ఓవర్ హియర్. ద Quora డొమైన్ అథారిటీ ఇస్ 93. గో టు ద చార్ట్ ప్రిపరేషన్, వర్క్షీట్ ప్రిపరేషన్. DA score is 93 for the domain Quora.com. It is in active mode. This is the date and month, year. So I logged in this. Username is BVR. పాస్వర్డ్ ద జీమెయిల్ ఐడి, జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను కాబట్టి సో దిస్ ఇస్ ద జీమెయిల్ ఐడి. సో ద టైటిల్, సో టైటిల్ విల్ బి సేమ్ టైటిల్ కదా తీసుకుంది Quoraలో. దిస్ ఇస్ ద టైటిల్, దిస్ ఇస్ ద మెటా డిస్క్రిప్షన్. ఫస్ట్ 2 lines ఆర్ ద మెటా డిస్క్రిప్షన్ ఫర్ ఆల్ ద ఆర్టికల్స్. ఓకే, ఆర్ కాపీ ద ఫస్ట్ 160 characters ఆఫ్ ది కాంటెంట్. ఓకే, సో ఇందులో టార్గెట్ లింక్ అనేది మనం యాడ్ చేయలేదు. సో టార్గెట్ లింక్ అనేది మళ్ళీ సేమ్ డొమైన్కే ఇద్దాము. ఐ కాపీ ద మెయిన్ డొమైన్. ఓకే, సో సేమ్ కీవర్డ్కి ఇవ్వాలి. ఓకే, బెస్ట్ వాషింగ్ మిషన్ కీవర్డ్కి మనం బ్యాక్ లింక్స్ని క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ ద బ్యాక్ లింక్, పేస్ట్ ఓవర్ హియర్, దెన్ యాడ్, దట్స్ ఇట్. ఓకే, వీ కెన్ ఆల్సో యాడ్ 2 more links. ఓకే, అలాగే బ్లాగ్ ఆర్టికల్ని కూడా మనం యాడ్ చేద్దాము. దిస్ ఇస్ ద బ్లాగ్ ఆర్టికల్, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, యాడ్. చూడండి Quoraలో మనం లింక్స్ బిల్స్ ఏది చేసినా కానీ సో గూగుల్కి సంబంధించిన స్పైడర్స్, లెట్స్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ ద బెస్ట్ వాషింగ్ మిషన్ మెంట్ ఫర్ హోమ్ యూజ్ ఇన్ ఇండియా, ఇలా ఎవరైనా సెర్చింగ్ చేసినప్పుడు సో ఈ టైటిల్ మనం H1 టైటిల్గా ఇస్తున్నాము. ఓకే, దిస్ ఇస్ ద H1 టైటిల్. ఈ టైటిల్ ఎవరైతే సెర్చింగ్ చేస్తారో ఇక్కడ మనం బ్యాక్ లింక్స్ జనరేట్ చేసాం కదా. ఓకే, సో అగైన్ నేను లింక్స్ ఇస్తున్నాను. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద అలైన్మెంట్ ఐ యాడెడ్, రైట్? సో ఇప్పుడు ఈ టైటిల్తో ఎవరైతే సెర్చింగ్ చేస్తున్నారో గూగుల్లో ఈ ఆర్టికల్ విజిబుల్ అయితే సో గూగుల్కి సంబంధించిన స్పైడర్స్ ఈ ఆర్టికల్ని క్రాల్ చేసి ఈ లింక్ని సో ఇండెక్సింగ్ తీసుకోదు. ఈ లింక్ని సో గూగుల్ సెర్చ్ ఇంజిన్కి రిపోర్ట్ చేయవు. ఎందుకంటే సో Quora అనేది స్ట్రిక్ట్గా డూ ఫాలో లింక్స్ని సో అవాయిడ్ చేస్తుంది. కానీ Quora ఈ టైటిల్ని ది బెస్ట్ వేలో ఆప్టిమైజేషన్ చేస్తుంది. ఈ టైటిల్ ఆప్టిమైజేషన్ అయితే ఎవరైనా సో ఈ కీవర్డ్తో సెర్చింగ్ చేసినప్పుడు Quoraకు సంబంధించిన రిజల్ట్స్ విజిబుల్ అయితే ఆ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత ద యూజర్స్ రీడ్ ద ఎంటైర్ ఆర్టికల్, రైట్? సో వన్స్ రీడ్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్ లింక్ ఉంది కాబట్టి దే క్లిక్ ఆన్ ద లింక్, సో దే రీడైరెక్టెడ్ టు అవర్ వెబ్సైట్స్, రైట్?
That is the sense of the blog submission in the Quora. Got it? Then everything will be fine. Now ఇప్పుడు మనం ఇమేజ్ కావాలంటే ఇమేజ్ యాడ్ చేయొచ్చు, వాట్ ఎవర్ ద స్టైలింగ్స్ వీ యాడెడ్ ఇన్ దిస్ కాంటెంట్ యాజ్ పర్ ద Quora features. Okay, now post. Okay, click on post. This is the publishing post. Okay, I copy this one, publisher link. This is already approved. Backlink keywords the same, target link will be always same. That's it. This is another kind of the blog submission to get a backlinks to our website. ఓకే, ఇలా మీరు ఎన్ని ఉన్నా కానీ ద రెస్ట్ రిమైనింగ్ బ్లాగర్లో చేయొచ్చు, తంబ్లర్ చేయొచ్చు, హాట్స్పాట్ చేయొచ్చు. మార్కెట్లో ఎన్ని ఉంటాయి? మోర్ దాన్ 10,000 ప్లస్ బ్లాగ్ సబ్మిషన్ ఉంటాయి. ఓకే, 10,000 ప్లస్ బ్లాగ్ సబ్మిషన్. వీటన్నిటిలో మన బ్లాగ్స్ని సబ్మిషన్ చేస్తే 10,000 సైట్స్లో మనం కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ వీటిలో 1,000 క్వాలిఫైడ్ బ్యాక్ లింక్స్ అనేది మన వెబ్సైట్కి వస్తుంది. ద రేషియో ఆల్మోస్ట్ వెరీ లెస్. ఓకే, so this is all about the blog submission in off-page SEO to get the traffic to our website. We'll learn another the off-page SEO link building practicing method in the further session. Let's do the best practice with Alpha community and all the best.